హాయ్ అండి. ఇప్పుడైతే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. ఇవైతే అరకిలో తీసుకున్నాను. అల్లం వచ్చి 350 గ్రాములు తీసుకున్నాను. ఎందుకంటే అల్లం కంటే మనం వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి మసాలాకి ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం ఎక్కువ తీసుకుని వెల్లుల్లి తక్కువ తీసుకుంటే అయితే ఫ్లేవర్ బాగోదు. ఈ రెండు కలిపి ఇది అరకిలో, ఇది పావు కేజీ మీద ఇంకొక 100 గ్రాములు ఎక్కువ. ఇదిగోండి, చూసారు కదా. ఎప్పుడు కూడా మసాలాకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్కి వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది కర్రీకి. ఇప్పుడు ఇవి మిక్సీ వేసేస్తున్నానండి. ఇవి మిక్సీ వేసేసాను కదా, పెట్టేస్తాను. కొద్దిగా వాటర్ పోస్తున్నానండి. ఇదిగోండి, ఇది మిక్సీ పట్టేసాను కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. వాటర్ మరీ ఎక్కువ వేయలేదు. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇందులో సాల్ట్, పసుపు ఏమీ వేయలేదు, ఆయిల్ గట్రా ఏమీ వేయలేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి అంతే. దీన్ని కొంచెం వాడుకోవడానికి తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాల్సి అప్పుడు వాడుకోవచ్చు. ఇదిగోండి, వెల్లుల్లి మాత్రమే ఎక్కువ వేయాలి, అల్లం ఎక్కువ వేయకూడదు. అల్లం తక్కువ, వెల్లుల్లి ఎక్కువ వేయాలి. అప్పుడే మనకి ఫ్లేవర్ బాగుంటుంది, మసాలా ఫ్లేవర్. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.